నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా. కలం సైనికుడు, జర్నలిస్టుల ఉద్యమ సారథి, అవిశ్రాంత పోరాట సేవకుడు వీరహతాలి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు బతుకమ్మ టీవీ యాజమాన్యం మరియు సిబ్బంది. పెద్దపల్లి జిల్లా రామగుండం అక్బర్ నగర్ లో ఎన్టీపీసీ బూడిద పైప్లైన్ పగిలే ఇండ్లలోకి చేరి దెబ్బతిన్న ఇండ్లను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. నష్టపోయిన తమను ఆదుకోవాలని ఎంపీని కాలనీ వాసులు కోరారు. పైప్లైన్ పగలడానికి గల కారణాలను ఎన్టీపీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వహించిన ఎన్టీపీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరే సరే అన్న పైపు వెనకన్నా ఉండే ఇప్పుడు మీరు చూసేది క్లీనింగ్ అయిన తర్వాత క్లీనింగ్ కాదు అంటే ఇక్కడ అక్బర్ నగర్లో జరిగిన పైప్ బ్రేకేజ్ వలన ఇక్కడ దాదాపు 5 నుండి 10 ఇల్లులు, ఈ గల్లీ మొత్తం చూసుకుంటే మొత్తం లిక్విడ్ ఫ్లాష్ ఏదైతే ఉంటుందో అది మొత్తము స్ప్రెడ్ అయిపోయింది, ఇంట్లో పోయింది. ఇక్కడ నివాసులు ఏమంటున్నారంటే రాత్రిపూట అయితే మా పరిస్థితి ఏముంటుండే అని చెప్పి వారు చాలా బాధపడుతున్నారు. ఫ్లై యాష్ అనేది ఒక హజార్డస్ ఐటమ్. దాని మీద ఒక 30 సంవత్సరాల నుంచి ఫ్లై యాష్ అనేది హజార్డస్ ఐటమ్. దాన్ని రెడ్ కేటగిరీ కింద ఉంటుంది. అది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసే బై ప్రోడక్ట్. థర్మల్ ప్లాంట్స్లో అది బై ప్రోడక్ట్ వస్తుంది. అది ఎన్వైరన్మెంట్ కూడా చాలా హానికరం. అందుకనే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాని ఇవాక్యుయేషన్ కానివ్వండి, మళ్ళీ దాని రీసైకిల్ కానివ్వండి, పర్టిక్యులర్లీ ఫ్లై యాష్. ఎందుకంటే పవర్ ప్లాంట్లలో, థర్మల్ పవర్ ప్లాంట్లలో అది బై ప్రోడక్ట్ వస్తుంది. దాన్ని హ్యాండ్లింగ్ చేసేది చాలా ముఖ్యం. ఎన్టీపీసీ అధికారులకు కూడా ఈరోజు నేను లేఖ రాస్తున్నాను, మళ్ళీ వాళ్ళకి ప్రశ్నిస్తున్నాను. రామగుండం ప్రజల సురక్షణ ఏదైతే ఉన్నదో, ఇంతకుముందు మాతంగి కాలనీలో కూడా ఇష్యూ అయినప్పుడు కూడా అక్కడ కూడా పోయి వచ్చినాను నేను. ఇవాళ సడన్గా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని మరి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రామగుండ ప్రజలకు మేము సహకారంగా ఉంటాము. ఏ కష్టమైనా మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఎన్టీపీసీ అధికారికి కూడా మేము ఒకటే చెప్తున్నాము. ఇక్కడ ఏదైతే సమస్యలు వస్తున్నాయో, పర్టిక్యులర్లీ సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి సరైన కరెక్ట్ యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకుంటేనే కానీ ఇక్కడ కష్టాలు వస్తాయి, ప్రజలకు కష్టాలు వస్తున్నాయి. ప్రజలకు కష్టం వస్తే ఎన్టీపీసీ కూడా కష్టాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు కూడా గమనించాలి. ఎందుకంటే
లోకల్స్ ఏదైతే ఉన్నాయో ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు సాక్రిఫైస్ చేసి ఇక్కడ వాళ్ళు ప్లాంట్ కూడా సహకరించి దాదాపు 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు సహకరిస్తూ ఎన్టీపీసీ ఏదైతే దేశానికే వెలుగునిస్తుందో మరి రామగుండం ప్రజలని చీకట్లో వదిలేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు నేను ఇమ్మీడియట్గా మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఖట్టర్ గారు కూడా నేను లేఖ రాస్తాను. ఇట్లా సంఘటన జరిగింది, దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి సమస్యలు మళ్ళా రాకుండా ఉండాలి. మెయింటెనెన్స్ ఏదైతే ఉన్నదో సమత గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పైప్ లైన్స్ కానివ్వండి, మరి ఇతర సెక్యూరిటీ సేఫ్టీ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్లాంట్ అనేది ఉంటుంది, ప్లాంట్స్ వస్తుంటాయి, దాన్ని సేఫ్టీ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెక్ చేస్తుండాలి. కానీ ప్రజలని ఇబ్బంది పెట్టే సమస్యలు రాకుండా చూసుకునేది కూడా బాధ్యత ఎన్టీపీసీ అని చెప్పి ఈరోజు నేను వారికి గుర్తిస్తున్నాను. అదేవిధంగా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రత్యేకంగా రెస్పాన్స్ అనేది ఇమ్మీడియట్గా ఉండాలి. అంటే నిన్న రాత్రి జరిగితే నిన్న రాత్రి ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి ప్రజలను ఆదుకొని ఇమ్మీడియట్గా ఇష్యూ ఏమున్నదో, ఎంత డ్యామేజ్ అయిందో, వాళ్ళకి నష్టపరిహారం ఏమున్నదో అన్నీ ఇమ్మీడియట్గా సెటిల్ చేయాల్సిన అవసరం ఉండింది. కానీ రెస్పాన్స్ కూడా ఇప్పటికి కూడా చూస్తున్నాం మనము. ఫ్లై యాష్ ఎయిర్బోర్న్ అయిపోతే మరి ఇన్హలేషన్ కూడా అయ్యి ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పి నేను ఈ పాయింట్అవుట్ చేస్తున్నాను. ఇట్లాంటి సంఘటనలు మరి జరగొద్దని చెప్పి ఎన్టీపీసీ మీద కూడా ఒత్తిడి పెడతాము. మేము ఎన్టీపీసీ అధికారులకు కూడా మేము సీరియస్గా మేము మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టి దీని మీద చర్చిస్తాము. మళ్ళీ ఎన్టీపీసీ కూడా సిఎస్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉన్నప్పటికీ కూడా సిఎస్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్, ఎన్ని నిధులు ఎన్టీపీసీకి వెళ్ళి రామగుండ ప్రజల కోసము, వాళ్ళ సంక్షేమం కోసము, వాళ్ళ సురక్షణ కోసము వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారని కూడా దాని మీద డీటెయిల్గా నేను నోట్ తీసుకుంటాను. దాని మీద చర్చించి అధికారులకు కూడా నేను మెసేజ్ పాస్ చేయాలని తెలుసుకుంటున్న మీ మీడియా తరఫు నుంచి, మీడియా ద్వారా ఎన్టీపీసీ అధికారులు కూడా ఈ ఇష్యూని తేలిగ్గా వదిలేది లేదు. దీన్ని సీరియస్గా తీసుకొని రామగుండ ప్రజలకు ఏదైతే ఎన్టీపీసీకి సహకరిస్తున్నారో వాళ్ళు కూడా రామగుండ ప్రజలకు సహకరించాలని చెప్పి నేను ఎన్టీపీసీ మీద ఒత్తిడి పెడతాను. మరి మినిస్ట్రీ దాకా కూడా తీసుకుపోయి మన ప్రజలకు న్యాయం చేసేటట్టు మళ్ళీ మీకు హామీ ఇస్తున్నాను. దాని మీద కూడా నేను పోరాడతాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఏదైతే పైప్ లైన్ ఉందో జమ్మూ కాశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య, హిందూ సమాజం మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. భూతల స్వర్గం కాశ్మీర్ పహల్గాంలోని టూరిస్టుల మీద తీవ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ గోదావరికని గాంధీ చౌరస్తాలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు కోడూరి రమేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. पाकिस्तान कुकल्लारा खबरदार खबरदार, पाकिस्तान गुंडल्लारा खबरदार खबरदार खबरदार, पाकिस्तान गुंडल्लारा। जय श्री राम, जय श्री राम। आवाज दो हिंदू, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। भारत माता की, पाकिस्तान कुकल्लारा खबरदार खबरदार, ISI गुंडल्लारा खबरदार खबरदार। आवाज दो, आवाज दो। देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। खबरदार खबरदार, पाकिस्तान गुंडल्लारा खबरदार खबरदार, ISI गुंडल्लारा खबरदार खबरदार, पाकिस्तान गुंडल्लारा खबरदार खबरदार। आवाज दो, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే। ఆవాజ్ దో, పాకిస్తాన్ కుక్కల్లారా ఖబర్దార్ ఖబర్దార్, పాకిస్తాన్ కుక్కల్లారా। 370 రద్దు తర్వాత ఈ భూతలంలో
మరొక స్విట్జర్లాండ్ లాగా పహల్గామా గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. అయితే పర్యాటకులుగా అక్కడికి వెళ్ళినటువంటి హిందువులపై అతి కిరాతకంగా అరాచకంగా నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని చెప్పి ఇవాళ అడిగి తెలుసుకొని మరి హిందువులని ఇవాళ కిరాతకంగా చంపడం అనేది నిజంగా కూడా అత్యంత బాధాకరమైనటువంటి అంశము, అత్యంత హేయమైనటువంటి చర్య. ఇవాళ ఏదైతే రక్తాన్ని చిందించిండ్రో ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు 100కి 100% దాడికి ప్రతి దాడి ఉంటుందని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఇవాళ ఈ టెర్రరిజాన్ని, ఈ దాడిని ఇవాళ యావత్ భారతదేశం ఇవాళ ప్రజలంతా తీవ్రంగా ముక్త కంఠంతో ఇవాళ ఖండిస్తూ ఉన్నారు. మాకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం నరేంద్ర మోడీ గారిపై ఉన్నది. దీన్ని కూకటి పేర్లతో పెకిలించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైన నిర్ణయం 100కి 100% నరేంద్ర మోడీ గారు తీసుకుంటారని చెప్పి విశ్వాసాన్ని మేము ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా హిందువులారా ఏకం కండి. ఈ దేశం హిందూ దేశం. మనకి బ్రతికేటువంటి స్వేచ్ఛ లేదా ఒకసారి అందరం కూడా గుండెపై చేయి వేసుకొని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాకిస్తానీ గుండాలని 100కి 100% అందరం కూడా ఏక కంఠంతో తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని ఈ సందర్భంగా భావిస్తూ మరొకసారి బాధిత కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. అంగన్వాడీ కేంద్రం అల్లూరు ఇందిరానగర్ 2 న్యూ మారేడుపాక ఎస్సీ కాలనీ అల్లూరు ఎస్టీ కాలనీలో అంగన్వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ స్వప్న, సునీత, అన్నపూర్ణ, స్వప్న మరియు పిల్లలు, పేరెంట్స్ పాల్గొన్నారు. అక్కడ దిగుతాను ఇది పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ రామగుండం కార్పొరేషన్ ఎన్టీపీసీ 4వ డివిజన్ ప్రజలు శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఎన్టీపీసీ FCX రోడ్ వద్ద ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మశాంతికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఒల్లాల సురేష్, మహేశ్వర్ రెడ్డి, విద్యాసాగర్, కంకట రవిగౌడ్, అమరేశ్వరరావు, ఆసిఫ్ పాషా, ముఖేష్ అగర్వాల్, బుచ్చిరెడ్డి, మహేందర్, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఇలాగే ప్రతి ఒక్కరం మనం కలిసికట్టుగా ఉండి ఏ చిన్న ఆపద వచ్చినా కూడా మనం ఒకరికొకరం సహాయంగా ఉండాలని, అలాగే మొన్న జరిగిన ఎక్కడైతే పహల్గాం సంఘటనకు మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఏదో ఎక్కడో ఒక జరిగిందని మీరు తీసుకోవద్దండి.
రేపటి రోజు మన మధ్యలో మన దగ్గర కూడా జరగడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకెందుకులే, నా పక్కింట్లో ఏమైతే నాకేంది, నా ముందట అయితే నాకేంది అనుకోకుండా ప్రతి ఒక్కరం చాలా జాగ్రత్తగా ఎవరు వస్తుండ్రు, ఎవరు పోతుండ్రు, కొత్త వాళ్ళు ఎవరు, పాత వాళ్ళు ఎవరు, మన వాళ్ళ మనం ఖచ్చితంగా కాపాడుకోవాలండి. దయచేసి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ఉంటేనే ఫర్దర్ జనరేషన్ అనేది ఉంటుందండి. లేకపోతే భారతదేశం అనేది ఉండకుండా పేరు మార్చే పెద్ద కుట్ర జరుగుతుంది. దయచేసి ఒకసారి అందరు గట్టిగా భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. రామగుండం ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున హైందవ సహోదరులు, ఇస్లాం సహోదరులు, అలాగుననే క్రిస్టియన్ సహోదరులు అందరం కలిసి ఇటు విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకొరకంటే ఇది మానవులను చంపడం కాదు, మానవత్వమును చంపినదిగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా 28 మందిని అకారణంగా చంపినటువంటి యొక్క తీవ్రవాదులను ఈ యొక్క భారత ప్రభుత్వము వారిని చట్టపరమైనటువంటి చట్టపరంగా వారిని శిక్షించవలసినదిగా ఈ యొక్క భారతదేశం తరఫున అన్ని మతాల వారి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగనే ఒక హైందవ సహోదరునికి కానీ, ఒక ఇస్లాం సహోదరునికి కానీ, ఒక క్రైస్తవ సహోదరునికి కానీ జరిగినటువంటి విషయంగా భావించకుండా ఒక భారతీయునిగా మాకు జరిగినటువంటి విషయంగా మేము దీన్ని తీవ్రంగా ఖండించి మాకు తగిన న్యాయము చేకూర్చి వారికి చట్టపరమైనటువంటి వారి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము క్రైస్తవ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటు అవకాశం ఇచ్చినటువంటి ఈ లోకల్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. लोग जमा हुए हैं पूरे एनटीपीसी के, ये सब जितने भी लोग कश्मीर के अंदर मारे गए हैं उन सब के गम में शरीक होने के वास्ते हम लोग यहाँ पर शरीक हुए हैं। हम ये सब यहाँ पर जमा हुए हैं। जिन लोगों ने मारा है हम हुकूमत से मुतालबा करते हैं कि वो उनको सख्त से सख्त सजा दे। हमारा ये मुल्क गंगा जमनी तहजीब है। हम सब हिंदू, मुस्लिम, सिख, ईसाई सब यहाँ पर हिंदुस्तान में भाई भाई की तरह रहते हैं। जो लोग मारे गए हैं हम सबका कंडम करते हैं। हम उन सब के बारे में हुकूमत से मुतालबा करते हैं कि वो उनको सख्त से सख्त सजा दे। मैं नारा लगा रहा हूँ, हिंदू, मुस्लिम, सिख, ईसाई सब मिलकर भाई भाई, हिंदू, मुस्लिम, सिख, ईसाई सब मिलकर भाई भाई। पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान। బైక్ అదుపు తప్పి పడి గాయపడిన గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూజారి కుమార్ ను శుక్రవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర పరామర్శించారు. సందర్భంగా కుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వీడియో బండి మొత్తం కాలేజ్ వెయిట్ కదా మీ పర్సనాలిటీకి పడితే ఫ్రాక్చర్స్ ఉట్టిన అవుతాయి. అంతే నీకున్న వెయిట్కు పడ్డది నిన్నను
ఇయర్స్ కోర్స్ ఇది? ఆతృతతో ఉన్నారు. కేసీఆర్ గారి సభలో ఇది మాట్లాడతారు, కేసీఆర్ దగ్గరికి పోవాలి. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారి వైఫల్యాలకు నిరసనగా సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి యాకయ్య మాట్లాడుతూ ప్రజాతంత్రవాదులు, మేధావులు, కుల రాజకీయ పార్టీలు, యువత ముక్తకంఠంతో ఈ దాడులను ఖండించాలని వారు పిలుపునిచ్చారు. ఆ కాలంలో సమ్మె చేస్తూ ఒక 4-5 లక్షల మంది కార్మికులు ప్రదర్శన చేస్తూ ఉంటే దాని మీద అప్పటి పాలక వర్గాలు కాల్పులు జరిగితే దాంట్లో కార్మిక నాయకులు, కార్మికులు చనిపోతారు. ఆ కాల్పుల్లో చనిపోయినటువంటి ఆ కార్మికుల రక్తంతో వచ్చిన అంగిని పైకి ఎగిరేస్తే అదే ఎర్రజెండాగా మారింది. 139 సంవత్సరాల క్రితం జరిగిన ఘటన ఆ తర్వాత ప్రపంచం అంతా వ్యాపించి ఎర్రజెండా కూడా మొత్తం ప్రపంచం అంతా కష్టజీవులు ఎక్కడుంటే అక్కడికి హక్కులు నేర్చుకొని కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల కోసం, అనేక చట్టాల సాధన కోసం వీరోచితమైనటువంటి పోరాటం ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం మేడే. అందుకని మేడే జరుపుకోవడం అంటే ఆనాడు అమరులైన వాళ్ళను స్మరించుకోవడం, మేడే ఎర్రజెండా పుట్టినరోజును కూడా జరుపుకోవడం చాలని సిఐటియు జిల్లా కమిటీ నిర్ణయం చేసింది. దానికి ముఖ్య అతిథిగా మన భూపాల్ గారు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ గారు వస్తారు. అందుకని పొద్దున కూడా జెండాలు ఎగిరేసుకొని సాయంత్రం ర్యాలీ చౌరస్తాలో మన ఆఫీస్ ముందు బహిరంగ సభ పెట్టాలనేది నిర్ణయం చేశారు. దానికి మొత్తం మన మున్సిపల్ కార్మికులందరూ ఆ రోజు రావాలి. ఇక మా మేడేకి సంబంధించిన ప్రాధాన్యత అంశాలన్నీ కూడా దానికి ఎక్కువ నాయకులు మాట్లాడతారు. అందుకని దాని గురించి నేను ఎక్కువ ఇప్పుడు చెప్పాలి. ఈ సమ్మె ఈ దేశంలో ఉండేటువంటి మొత్తం కార్మిక ఉద్యోగ సంఘాలన్నీ కలిసి చేస్తున్నటువంటి సమ్మె, ఇంక్లూడింగ్ బీఆర్టీయూ. ఇక్కడ ఉన్న బీఆర్టీయూ కూడా ఆ సమ్మెలో ఉంటుంది. ఎందుకు ఈ సమ్మె చేస్తున్నాం? ఈ సమ్మె చేయడానికి కారణం కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మనకున్నటువంటి హక్కుల్ని, చట్టాలని, సౌకర్యాలన్నింటినీ తీసేస్తున్నారు. ఆ తీసేసే దానిలో ప్రధానంగా 29 కార్మిక చట్టాలు మనకున్నాయి. ఇప్పుడు ఆ 29 కార్మిక చట్టాలని 4 భాగాలు చేసి 4 లేబర్ కోడ్స్గా తీసుకొస్తున్నారు. ఈ 4 లేబర్ కోడ్ల సారాంశం ఏంటంటే 29 కార్మిక చట్టాలు పోవడం. ఈ 29 కార్మిక చట్టాలంటే ఏంటి ఇవి? మనం ఇప్పుడు కనీస వేతనం చట్టం, సమ్మె హక్కు ఉంది, అదొక చట్టం. అట్లాగే మనకు సంఘం పెట్టుకునే హక్కు ఉంది, ఒక చట్టం. పిఎఫ్, ఈఎస్ఐ, సెలవులు ఇట్లాంటి ఉన్నాయి, ఇది కూడా ఒక చట్టం. ఇట్లా ఈ చట్టాల పరిధిలో ఉండేటువంటి ఆసరగా చేసుకొని మనం కొట్లాడి కొన్ని మనం ఇక్కడ సాధించుకున్నాం. ఈ చట్టాలన్నీ కూడా మన పూర్వీకులు పోరాడి సాధించుకున్నారు. స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత. అంటే ఒక 100 సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని మొత్తం నామరూపాలు లేకుండా చేసి 4 లేబర్ కోడ్ల పేరుతోటి మన కార్మికులందరినీ యజమానులకు బానిసలుగా మార్చేటువంటి వ్యవస్థను ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఏంటి బానిసలంటే? బానిసలంటే సింపుల్గా ఎనకడ లేబర్ కోడ్ల సారాంశం ఒకటి, మన పని గంటలు 8 నుంచి 12 గంటలు మారబోతాయి. రెండవది, మనకి ఇప్పుడున్నటువంటి సమ్మె హక్కు లేకుండా పోతుంది. మూడవది, మన సంఘం పెట్టుకునే హక్కు. ఇప్పుడున్న సంఘాలు ఉండే పరిస్థితి లేదు, కొత్త రిజిస్ట్రేషన్స్ చేయించుకునే అవకాశం లేదు. అంటే కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు కూడా లేకుండా చేయడం. నాలుగవది, మన కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్, సంక్షేమం, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, సెలవులు కానీ, బోనస్ కానీ, ఇట్లాంటివన్నీ కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమీ ఉండొద్దు అనేది నరేంద్ర మోడీ గారు తెచ్చిన 4 లేబర్ కోడ్ల యొక్క సారాంశం. అందుకని ఇప్పుడు ఈ సమ్మె ఎందుకు చేస్తున్నామంటే, మా 8 గంటల పని దినాన్ని 12 గంటలు చేస్తే మేము ఊరుకోం, మేము 8 గంటలే పని చేస్తాం
అని చెప్పడం కోసం సమ్మె. మా సమ్మె హక్కు తీసేస్తే మేము మా సమ్మె హక్కు మాకు ఉండాలని చెప్పడం కోసం సమ్మె. మాకు సంఘాలు పెట్టుకునే హక్కు ఉండాలని చెప్పడం కోసం సమ్మె. మా కార్మికులకు ఉన్నటువంటి ఇప్పటివరకు ఉన్న పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ ఇవన్నీ మేము ఉండాలి, ఇవి తీసేస్తే మేము ఊరుకోమని చెప్పడం కోసం సమ్మె. అందుకని కొత్తగా సాధించడం కాదు, ఉన్న హక్కుల్ని కాపాడుకోవడం కోసం ఈ సమ్మె చేస్తున్నాం. ఎన్టీపీసీ యాష్పాన్ సమీపంలోని బూడిద పైపు పగిలిన ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు గురువారం సీఎస్ఆర్ అధికారి సిగ్దర్ నేతృత్వంలో 100% నష్టపోయి ఆశ్రయం కోల్పోయిన 4 కుటుంబాలకు ఒక్క కుటుంబానికి తాత్కాలిక జీవన భృతి కింద 10,000 అందజేశారు. జీవన భృతి స్వీకరించిన వారిలో తాజ్ అలీబేగ్, ఖదీరా, ఖలీల్ పాషా, మహమ్మద్ ఖైరున్నీసా తదితరులున్నారు. ये पूरा आज था, पूरा क्लीन कर दिया है, ये पूरा क्लीन हो गया है, ये पूरा क्लीन है, पूरा 2 फीट का आयस था, पूरा निकाल दिया है, पूरा क्लीन करके उनको बता दिया, ये सब ठीक ठाक है ये पूरा. నీళ్ళు వచ్చినాయి, ఇక్కడ సాఫ్ చేసిండ్రు, ఇప్పుడు మంచిగా ఉన్నది, ఇంకా పని ఉన్నది, మిగిలిన పని రేపు చేస్తారని చెప్పిండ్రు. నాకు మొత్తం ఖరాబ్ అయినాయి, సామాన్ మొత్తం ఖరాబ్, మా సరుకులన్నీ ఖరాబ్ అయితే అన్ని చూపించిండ్రు సారు, అన్ని ఇచ్చిండ్రు. ఏమంటే సామాన్లు ఇప్పించాలి, నష్టపరిహారం ఇప్పించాలి, క్లీన్ అయితే చేస్తారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మోతే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉప ఆలయాలైన జ్ఞాన సరస్వతి దేవి దేవతాష్ణ సంతాన మహాదేవత నవం వార్షికోత్సవ ఉత్సవాలు ప్రారంభం. ఆలయ కమిటీ పూజారి రమేష్ పంతులు మాట్లాడుతూ శుక్రవారం, శనివారం 2 రోజులు జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవ కార్యక్రమాలు, అలాగే మధ్యాహ్నం, సాయంత్రం మహాప్రసాదం, అన్నప్రసాదం వితరణ.
భగవానుకి జై. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా. ఆపద మొక్కులవాడ నారాయణ గోవిందా గోవిందా. జై బోలో రాజా రామచంద్ర భగవానుకి జై. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్. లక్ష్మీ వెంకటరమణ. ఈరోజు అనగా తేదీ 25/4/2025 నుండి 26/4/2025 వరకు 2 రోజులు శుక్రవారము శనివారము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి 108 కలశాలతో మహాభిషేకము మరియు జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారికి 11 కలశాలతో అమ్మవారికి అభిషేకంతో పాటుగా 1008 సహస్ర కలములతో అంటే పెన్నులతో అమ్మవారికి అర్చన కూడా నిర్వహించడం జరుగుతుంది. తదుపరి మన్ని సూక్తావనము మరియు సరస్వతీ యజ్ఞం మేధా సూక్తావనం కూడా నిర్వహించడం జరుగుతుంది. మరియు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉత్సవ సుప్రభాతము మరియు మూల విగ్రహాలకు అభిషేకాలు మరియు గణపతి విశ్వక్సేనారాధన దాంతో పాటుగా బ్రహ్మోత్సవ కార్యక్రమం కంకణధారణ కూడా నిర్వహించడం జరుగుతుంది. తదుపరి 12 గంటలకు గరుడ ధ్వజారోహణము అనగా గరుడ ప్రసాద వితరణ, సంతానం లేనటువంటి వారి కొరకు గరుడ ప్రసాద వితరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. తదుపరి సాయంత్రం 7 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా ఎదుర్కోల కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం 11 గంటలకు స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా ఇచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.